జయ రే ఇటంబడే చేప మాదేది యాడ మీది ఎప్పుడు తెచ్చినావు మీదని ఎప్పుడు తెచ్చినావు ఎవరు తెచ్చినారు చెప్పు మాది కదా అది అయింది మళ్ళా చెప్పు చదువు ఇదా ఇది చేప అయితే మాదే నువ్వు ఏమన్నా చెప్పు చదువు మాకు సంబంధంలే ఆ చేప అయితే మాదే మీది కాదు మాది మేము అట్టెందుకు ఇచ్చాం ఇదమ్మా తీసుకో ఆ పక్క పెట్టు అమ్మా ఆ పక్క పెట్టు మీదని మీ పేరు ఉంది ఏమన్నా చిట్లంపొడి మీదని మీ పేరు ఉంది ఏమన్నా చిట్లంపొడి మాది అది ఈ కాకు మా ఏం చెప్తే వినవేను ఎవరిది చేపది చెప్పు ఆ మాట ఎవరిది చేపది ఇట్టిట్టంటే ఎట్టుతుంది మీదైతే నువ్వు తీసుకోవాలి పోయి చిన్నగా పట్టుకున్నాడు అంత యాడ ఎవరిదిరా ఎవరిది మాది చేప వాళ్ళదే కదా చేప ఎవరిది చేప ఎవరిది చేప అది మీదైతే నువ్వు తీసుకో మళ్ళా ఎందుకు పెట్టినావు సరే ఎందుకు పెట్టినావు మళ్ళీ తీసుకో మీ చేప అయితే అలర్తాడు బాబు చేప ఎత్తకపోతాడు రే తీసపోతాడమ్మా వస్తూ మల్లిగా అన్నట్టు చేపల కొట్టు కుళాయి భాష కోస్తున్నాడు ఏ చెట్ని పెట్టాడు పెద్ద అంగడిడ చేపల కొట్టు కుళాయి భాష అని యూట్యూబ్లో పెడతావా ఖచ్చితంగా నువ్వు చేపల మీద పెట్టకుంటే అసలు ఇంత కళాకారుని వేణు ఈ కళ ఎవరికన్నా అబ్బుతుందా ఇంత మంచి కళ మంచి కళాకారుని అయిపోతావు నువ్వు లేకపోతే ఎట్లా మా దగ్గర నువ్వు చేపలంగా పెట్టుకో వాళ్ళు పిలుచుకుపో తొక్క తిను పొలిక తిను మీ పిల్లగాని పిలుచుకుపో పొలిక తిని కదా అన్నాడు చూడు మీ నాయన నువ్వేమో రౌడీలా మీరిద్దరు ఏమన్నా ఊరికి ఏమన్నా తగ్గూరికి ఏమన్నా మన చేప మంది కాదంటాను రోజులు అంటాడు వచ్చి ఏం బా మీ నాయన నువ్వు ఇద్దరు రౌడీలా ఏమన్నా చెప్పు నేను మూతుకుంటాలే నీకు చేప ఇచ్చేది ఎవరు నువ్వు నేను మూతుకుంటే మీది ఏం బా నువ్వు మీ నాన్న పిలుచుకోవచ్చు ఇచ్చమా ఏమన్నా చేప అమ్మను కూడా పిలుచుకొని రాపో మా అమ్మ చేప అన్నాడని అమ్మను కూడా పిలుచుకొని రాపో అప్పుడు ఇచ్చా ఢిల్లీ కానీ పిలుచుకురాపో ఢిల్లీ కానీ పిలుచుకురాపో వాడు రాకుంటే మేమేం చేయాలబ్బా అంతమంది లేకుంటే ఏమేం ఊరికి వచ్చా చేపలు ఏమన్నా